గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు డాన్సర్గా మీరు మొత్తం ఒక ప్రపంచం తిరిగి వచ్చారు. మీరేం చేశారో, మీరేం అనుభవించారో దాన్ని మళ్ళీ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్‌గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో ఆర్టిస్టులను పెట్టుకోవాలి, ఒక కూచిపూడి డాన్సర్‌ని పెట్టుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వెల్ ట్రైన్డో లేకుంటే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్న వాళ్ళనో తీసుకొని ఆపర్చునిటీస్ ఇస్తారనేది. మీరెందుకు కనిపించలేదు అలా? మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? లేదు. ఆయన మొదటి సినిమాలు అంటే నాకు ఫస్ట్ మొదటి తెరంగేట్రం ఆయన సినిమాతోటే స్టార్ట్ అయిందండి. విశ్వనాథ్ గారి సినిమా చందమామ రావే జాబిల్లి రావే ఆ పాటతోటి నేను యాక్చువల్గా మా వెంపటి చిన్న సత్యం గారు మా గురువు గారు ఆయన ఆశీర్వాదంతో నేను ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు. శేషు మాస్టర్ గారు వచ్చి విశ్వనాథ్ గారి ఆశీర్వాదంతో ఫస్ట్ ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టి నేను తెరంగేట్రం అయింది నాకు. సిరివెన్నెల సినిమాలో మీరు అప్పుడు చేసింది చాలా చిన్ని కృష్ణుడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రం చేశారు. అవును. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక హీరోయిన్ గానో మిమ్మల్ని అలా ఎందుకు తెలుసా ప్లేస్మెంట్ ఏమో, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ ఉంటే చంద్రబాబు అంకుల్ వాళ్ళ ఇల్లు ఇక్కడ, పక్కనే విశ్వనాథ్ గారి ఇల్లు. చిన్నప్పటి నుంచి నన్ను చూసేసరికి నేను హీరోయిన్ గా కనిపించిన ఉండనేమో. అలా ఎలా అసలు డాన్సర్ గా కనిపించవచ్చు? డాన్సర్ గానే కనిపించాను. డాన్సర్ని తీసుకుని వాళ్ళు ట్రయల్ చేయాలంటే మరి నాకు తెలియలేదు ఎందుకు ఏంటని. మిగతా వాళ్ళందరూ ట్రై చేశారు అండ్ దే ప్రూవ్డ్ ఇట్. ఐఎమ్ హీరోయిన్. అండ్ ఇప్పుడు మలయాళం తులసీదాస్ గారి సినిమా చెప్పాను కదండి, దాంట్లో డాన్సరే, మొత్తం డాన్సింగే. మీరు ఆ సాంగ్ చూస్తే తెలుసు, గణపతి పాదం అనే ఒక సాంగ్, మొత్తం అంత డాన్సే. కానీ ఆ టైం ఫ్రేమ్కి నేను బహుశా నేను ప్రయత్నించలేదు ఏమో, అంటే ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్. అది ఇది చేయలేదే, అది చేయలేదే, ఏమో నాకు అది దాన్ని ఎలా స్పందించాలో తెలియలేదు. ఇంత స్పందిస్తున్నప్పుడు అలాంటి వాటికి చిన్నవిగా స్పందించాలో. కాకపోతే ఏంటంటే ఒక ఎవ్రీ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు నేను డాన్సర్ని అవన్నీ తీసి పక్కన పెడితే ప్రతి ఒక్కరికి విశ్వనాథ్ గారంత పెద్ద డైరెక్టర్లతోటి వర్క్ చేయాలి అనే ఒక అంబిషన్స్ ఉంటాయి. నాకు ఉన్నాయి, డెఫినెట్గా లేదు అని చెప్పను, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అది అవ్వలేదే అయ్యయ్యో అనుకునేది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు అలా చెప్తే ఈ రోజుల్లో ఉన్న డైరెక్టర్సు ఇంకా ఇంకా కొత్తదనంగా చక్కగా చెప్తున్నారు. కాకపోతే మనం అక్కడ ఆగిపోకూడదు కదా. ఇప్పుడు విశ్వనాథ్ గారు వచ్చేంత వరకు దానికి ముందు మన పూర్వం దర్శకులు చెప్పినవన్నీ మనం చూస్తూ వచ్చాం. మన జనరేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ జనరేషన్ బికాస్ వీ నో హౌ మాన్యువల్ ఈజ్ వర్కింగ్, హౌ టెక్నికల్ ఈజ్ వర్కింగ్. అండ్ అది ఫేడ్ అయిపోవడం చూసాం, కొత్త తరాన్ని చూస్తున్నాం. కొత్త తరం చేస్తున్న మంచి మంచి పనులు అంటే ఇప్పుడు రాస్తున్న రైటర్స్ కానీ ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్స్ కానీ ఇప్పుడు మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు వచ్చినాయండి. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఆ డైరెక్టర్ గారు అసలు ఫణీందర్ గారు, ఆయన ఎంత బాగా తీశారు అసలు సినిమాని. ఈవెన్ ఐ ఫెల్ట్ లవ్ విత్ దట్ మూవీ. అంటే నాలోని ఒక తెలియని స్పందన బయటకు వచ్చింది. అట్లానే మొన్న ఒక సినిమా, ఇప్పుడు దీనికి సినిమా అదేంటిది, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయినాయి అనిల్ రావుపూడి గారి సినిమా కానీ ఎంత బాగున్నాయి. ఇప్పుడు దాంతో ఆగిపోకూడదు. క్లాసిజం అంటే ఇప్పుడు మోడర్నిటీ ఎక్కువైపోయింది కాబట్టి మనం దాంతో అయ్యో అవి మంచి, అవి వాటిని కొట్టేవాళ్ళు రారు. ఎవర్ గ్రీన్, అందుకనే దాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అన్నారు. కానీ దాంతో ఒక వ్యవస్థ ఆగిపోతుందా? కాదు కదా. ఇప్పుడు దాన్ని ఎంత ఆపాదిస్తున్నామో మనలాంటి వాళ్ళు దాన్ని ఆపాదించి మన ముందు జనరేషన్ ఉన్న వాళ్ళకి మనం ఒక వారధిగా తయారవ్వాలే తప్పితే ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నప్పుడు మా అమ్మ ఒకలాగా ఆలోచించేవారు, నేను ఒకలాగా ఆలోచించేదాన్ని. కాదు నీ వ్యవస్థ తప్పు అని అంటే నేను అక్కడతో ఆగిపోయి ఉండేదాన్ని కదా. ఈరోజు నేను ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాను. ఇట్లా పలు పిల్లలకి అంటే డిఫరెంట్ కల్చర్స్, ఇప్పుడు భారతీయులకే కాదు కదా నేను నేర్పించేది, అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నా. అసలు మన కల్చర్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంత తిరగలుగుతున్నాను, మన సాంప్రదాయాన్ని, మన కూచిపూడి యొక్క కళని నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను అని అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు వాళ్ళు అది ఆపాదించి అది ఒప్పుకున్నారు కాబట్టే కదా మనం చేయగలుగుతున్నాము. అట్లానే ఇప్పుడున్న రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పుడు ఎంత కొత్తదనంగా చూపించగలుగుతున్నాము. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. పాప వాళ్ళు కూడా ఏం చేస్తారండి కదా.
మీరు చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే చంద్రమోహన్ గారు, ఆ పక్కనే విశ్వనాథ్ గారు, ఇలా 3 ఇళ్ళు పక్కపక్కనే ఉన్నప్పుడు ప్రతిసారి మీకు అనిపించేదంటే వీళ్ళు ఇంత పెద్ద నటులయ్యారు, లేకపోతే ఇంత పెద్ద డైరెక్టరు, మనకు కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా? లేకుంటే మనం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాము. ఆ వీధిలో ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటది కదా! అట్లా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం గదా! ఇప్పుడు అత్త ప్రభ గారు మేనత్తే స్వయంగా. మేనత్తే స్వయంగా. మా నాన్నగారు ఫిల్మ్ ఎడిటరు. పైగా ఇంట్లో అందరూ డాన్స్ నేర్చుకున్నారు అందరూ. కాకపోతే ఏంటంటే నేను ముందుకు తీసుకెళ్ళగలిగాను, మిగతా వాళ్ళు తీసుకెళ్ళలేదు. అంతే తేడా తప్పితే ఆహ్, అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి అంకుల్, ఆంటీ మాకు తెలుసు చిన్నప్పటి నుంచి. వీ హ్యావ్ గ్రోన్. అంటే ఇప్పుడు ఎస్పీబీ అంకుల్ గాని, ఇంకోళ్ళు వీళ్ళందరిని చూస్తూ పెరిగాము. అందుకని మనకి ఒక ఆపర్చునిటీ రాలేదే అనే ఫీల్ అయి ఉంటే గబగబా నేనే ముందు వెళ్ళి అడిగేసి ఉండేదాన్నేమో. లేకపోతే అడగటం అనేది ఎందుకో మా జనరేషన్కి ఎస్పెషలీ మై హౌస్ అంటే హౌ యూ అప్బ్రింగ్ ద చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ రోజుల్లో మేము అయ్యేది అడగాలి, దీనికి స్పందించాలి, దీనికి ఇట్లా అంతా ఉండేది కాదు. గెట్ గో డూయింగ్ గో విత్ ద ఫ్లో ఇట్లానే ఉండేది తప్పితే పైగా నేను ఒక చోట కూర్చుని ఇది పోయిందా ఆపర్చునిటీ, అయితే దీనికి ఏడవాలను, లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చింది అని సంతోషపడ. కీప్ వర్కింగ్ మ్యాన్, కీప్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఇంతే తప్పితే అలాంటి మైండ్ సెట్ తప్పితే అయ్యో ఇది రాలేదు, ఇది వచ్చింది, అవి రాలేదు, ఇవి రాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒకటి పరచూరి గోపాలకృష్ణ అంకుల్ వాళ్ళతో మాత్రం, అంకుల్ నన్నేంటి అంకుల్ మీరు అందరూ కలిపి, ఎందుకంటే ఆ సినిమా అయ్యాక మళ్ళీ వంశానికి ఒకటి ఇవన్నీ వచ్చినాయి కదా, అప్పుడు అడిగినప్పుడు పరచూరి అంకుల్ని అడిగినప్పుడు లేదురా అని చెప్పేసి మళ్ళీ కృష్ణ గారితో ఒక సాంగ్ హీరోయిన్ గా రావడానికి చెల్లెలుగానే ఫిక్స్ అయిపోవాలి. నేను అడిగాను, అప్పుడు అడిగాను మీరు అడిగారా అనేది నాకు గుర్తుకు తెచ్చుకుంటే అదొక్క ఇన్సిడెంట్ గుర్తొచ్చింది తప్పితే ఇంకా నేను ఎవరిని నాకు ఈ సినిమా ఇవ్వండి, లేకపోతే నేను ఈ పలానా చోట నేను డాన్స్ చేస్తాను, నాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వండి, ఆ ఇవ్వండి కన్నా మా సాధనంత ఏంటంటే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, దెన్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ అరైవ్, థింగ్స్ విల్ కమ్ అండ్ వీ విల్ గో. అంతే తప్పితే ఈ రోజుకి ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనేది ఎవరిని ఎప్పుడు అవసరం రాలేదేమో తెలియదు. మరి ఇప్పుడు ఆలోచిస్తాను. సో ఇప్పుడు ఆలోచించిన దోస్ వర్ ద గోల్డెన్ డేస్. అప్పుడు కొన్ని నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మెమరీస్ అనేవి ఉంటాయి. చిన్నప్పుడు ఏమీ తెలియని టైంలోనే పక్కన వాళ్ళతో ఉండడం, కలిసి పని చేయడం కావచ్చు, ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవునండి ఉంటే మర్చిపోయాను, ఏడు నాగేశ్వరరావు గారి ఇల్లు కూడా మాకు ఇక్కడే. ఫస్ట్ మా ఇల్లు ఇట్లా ఉండేవి ఉన్నాయి, మొత్తం అంతా వాళ్ళతో పెరిగాం కాబట్టి. ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఒక డాన్సర్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అంతా వీధంతా వాళ్ళే ఉండిపోయారు. అట్లానే ఉండేవాళ్ళం. అంటే ఇది వరకు అంతా అట్లానే ఉండే, అందుకనే ఒక ఆర్టిస్ట్ అనో ఇంకోటి వాళ్ళంతా చూసేవాళ్ళు చాలా సింపుల్ సిటీగా ఉండేవాళ్ళు. చాలా అసలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, మాకు అన్ని పనులు తెలుసు, అన్ని పనులు నేర్చుకున్నాం, అలా ఇంట్లో వంటలు చేయడం తెలుసు అన్నీ. సో దట్ డజన్ లైక్ ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్టు అట్లాంటిది ఏముండదు. ఇంటికి వెళ్తే మళ్ళీ సరాసరి కదా, మొత్తం మన పనులు మనం చేసుకోవాల్సిందే, మన ఇవి చేసుకోవాల్సిందే. ఈవెన్ మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది, ఒక ఆర్టిస్ట్గా ఉంటే జనం యొక్క వ్యూ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనేది చూడరు కదా. జనం చూసేటప్పుడు ఈ క్యారెక్టర్ నాకు నచ్చిందా, ఈ క్యారెక్టర్ నాకు ఏమి ఇస్తుంది, ఈ క్యారెక్టర్ నుంచి నేను ఏం తీసుకుంటున్నాననే కాసేపు నవ్వుకోవడమో, కాసేపు తిట్టుకోవడమో, విలన్ పాత్రలు అయితే, హీరో పాత్రలు అయితే కాసేంత మెచ్చుకోవడమో, ఇవే ఉంటాయి. కానీ వీళ్ళ వాళ్ళ కెమెరా పెట్టేశాక ఇప్పుడు మీరు కెమెరా పెట్టారు, నేనేం మాట్లాడాలి, మీరు అడిగేదానికి సమాధానం చెప్తున్నాం కదా, వీళ్ళ వాళ్ళ ఇట్ ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్ కదా, దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దట్ డజంట్ సర్వ్. ఈవెన్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా దట్ వోంట్ హెల్ప్ మీ. నేను చేశానా లేదా, అక్కడ ప్రజెంట్ చేశానా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.